నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా ఓటరు, నీ ఓటు నాకే వెయ్యాలి ఓటరు అంటూ ఓటర్ల వెంట పడుతున్నారు అభ్యర్థులు. కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు పంట పొలాల వెంట ప్రచారం చేస్తున్నారు. వారితో పాటు పత్తి తీస్తూ పాత ముచ్చట్లు చెబుతూ ఓట్లు అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు చలికాలంలో రావడంతో అభ్యర్థులకు కొత్త కష్టం వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 90% ప్రజలు వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమవుతారు. ఉదయం లేవగానే పంట చేలకు వెళ్తారు, ఇంటికి రాగానే తొందరగా నిద్రపోతారు. దీంతో సర్పంచ్ అభ్యర్థులకు ఎప్పుడు ప్రచారం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్లో సర్పంచ్ అభ్యర్థి ఇలాగైతే కుదరదని భావించాడు. ఏకంగా పత్తి చేళ్లలోనే ప్రచారం మొదలుపెట్టాడు. గడప గడపకు తిరిగే సమయం లేదని భావించి సర్పంచ్ అభ్యర్థి కోదాటి సాయి కిరణ్ చేను తిరుగుతున్నాడు. పొలాల వెంట క్యాంపెయిన్ చేస్తున్నాడు. అమ్మా నీ ఓటు నాకే వేయండి, అయ్యా నీ ఓటు నాకే వేయండి అంటూ అభ్యర్థిస్తున్నాడు. ఓటర్లు పత్తి తీస్తుంటే వారితో పాటు పత్తి తీశాడు సర్పంచ్ అభ్యర్థి. పొలాల్లోకి వెళ్లి మీ ఓటు నాకే వేయండి, గ్రామాభివృద్ధికి బాటలు వేయకపోతే అడగండి అంటున్నాడు సాయి. గ్రామాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తా అంటున్నాడు. మా గ్రామంలో అందరూ పనికి వెళ్ళడం వల్ల మేము వ్యవసాయ పొలాల దగ్గరికే వచ్చి ఓట్లే అభ్యర్థన చేస్తున్నాము. వాళ్ళకు టైం లేనందున, మాకు టైం లేనందున, సమయం తక్కువ ఉన్నందున ప్రతి ఓటర్కి కలిసి మా ఓటు అభ్యర్థన చేస్తున్నాం. మరికొన్ని గ్రామాల్లో ఓటర్లు ఎక్కువ మంది అయ్యప్ప మాల వేసుకోవడంతో సర్పంచ్ అభ్యర్థులు పడిపూజ ఉన్న చోటుకు వెళ్లి అక్కడ కూడా ప్రచారం చేస్తున్నారు.